నేను ఎరిగినంత వరకు మంచి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతూ వచ్చే కదా. ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత ప్రార్థన చేసినా, ఇంతగా దేవుని సన్నిధిలో గోజాడుతూ కన్నీళ్లు కారుస్తున్నా, నా ఉద్యోగ విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నేను చేసిన ప్రార్థనల విషయమే జవాబు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నా కుమార్తె వివాహ విషయమే కొన్ని నెలలు కాదు, నా గర్భాన ఆడబిడ్డ పుట్టింది అని తెలిసినప్పటి నుండి నా కుమార్తె వివాహం కొరకు నేను కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాను. ఎందుకు నా కూతురు వివాహం ఆలస్యమైంది? ఇదొక్కటే కాదు, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడాలని, నా భర్త మారాలని, నా పిల్లలు మారాలని, నా కుటుంబ స్థితిగతులు చక్కదిద్దబడాలని కొన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర ఏడుస్తూ వచ్చా. ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేశాడు, చేస్తున్నాడు? ఇదొక ప్రశ్న. మరో రకంగా చెప్పాలంటే ఈ కాలం ఎలాంటి కాలం అంటే రెడీమేడ్ కాలం. ఎలా అనుకున్నామంటే అలా జరిగిపోవాలి. ఎలా రాత్రి అంతా పొంగబెట్టి ప్రొద్దున్నే ఇడ్లీ చేసుకునేవాళ్ళు. అంటే ఉదయం టిఫిన్ కోసం ఒకరోజు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది. ఈ కాలం నూడిల్స్ కాలం. ఏ కాలం అమ్మా? ఒక తల్లి అంటూ ఉండేది నూడిల్స్ని పట్టుకొని వానపాములని. ఇది వానపాముల కాలం. నీళ్ళు అట్లా వేడి చేస్తే ఆ వేడి చేసిన నీళ్ళల్లో వానపాములు వేసి ఏకమునిపోయి బొసమని పొంగిపోతుంది. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ. ఆ నూడిల్స్ ఎట్లా పొంగినాయో ఆ తిన్నవాడు కూడా అట్లాగే పొంగుతాడు. చూడటానికి మనిషి దిట్టంగా ఉంటాడు. ఏమన్నా అన్నామనుకోండి, ఒంట్లో అస్సలు బాగాలేదన్నా. ఒరే బాగానే ఉన్నావు కదరా అంటే ఒక తల్లి అంటుంది, వాడుల్లంతా ఓబోళ్ళన్నా అని అంటారు. అంటే ఈ కాలం ఎలాంటి కాలం అంటే త్వరగా జరిగిపోవాలి అనే కాలం. చూడండి, 30 రోజుల్లో ధనవంతులు అవుట ఎలా? 30 రోజుల్లో ఇక అందరూ ధనవంతులు అయితే పేదవాళ్ళు ఎందుకుంటారు? ఆ పుస్తకం హాట్ కేక్ లాగా అమ్ముడుపోతూ ఉంటుంది. విచిత్రం తెలుసా? 30 రోజుల్లో 3 భాషలు నేర్చుకోవటం ఎలా? 48 సంవత్సరాలు బట్టి తెలుగు నేర్చుకున్న ఇప్పటికీ సరిగ్గా రాలా. 30 రోజుల్లో 3 భాషలు నేర్చుకోవటం ఎలా? నార్కెట్పల్లి దగ్గర టీ తాగుదామని ఆగాం. అక్కడ పుస్తకాలు, నాకు ఎక్కడైనా బుక్ షాప్ కనపడిందంటే తప్పకుండా విజిట్ చేస్తా. ఏదన్నా పుస్తకం తీసుకుందామని చెప్పి ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్తే ఈలోపు ఎవరో నా పక్క నుంచి స్వరం వినబడుతుంది. హే బేబీ అంటుంది. ఎవరిని పట్టుకొని బేబీ అంటుందని చూస్తే ఆ భార్య భర్తను పట్టుకొని బేబీ అంటుంది. అంటే పాపం ఎందుకు మరి ప్రేమగా పిలుచుకుంటుంది. హే బేబీ, నాకు ఈ బుక్ కావాలి, ఐ వాంట్ దిస్ బుక్. ఏంటి ఆ బుక్ అని చూస్తే 3 రోజుల్లో 30 కిలోలు తగ్గటం ఎలా? 30 కిలోలు మనిషి పెరిగాడంటే 3 రోజుల్లో పెరిగాడు. సుమారుగా 40 సంవత్సరాలు ఎన్ని జంతువులను చంపాడో, ఎన్ని ఆకాశ పక్షులు కడుపులోకి వెళ్ళాయో. స్లాబ్ పెరిగినట్లుగా, సిమెంట్ కాంక్రీట్ పెరిగినట్లుగా పొట్ట పెరిగింది. ఎన్ని సంవత్సరాల ప్రయత్నం? 40 సంవత్సరాల ప్రయత్నంలో అన్ని కిలోలు పెరిగితే అక్కడ బుక్ ఏంటి? 3 రోజుల్లో 30 కిలోలు తగ్గేది ఎట్లా? హే బేబీ, ఐ వాంట్ దిస్ బుక్ అంటా ఉంటే భర్త అంటాడు, షట్ అప్ యువర్ మౌత్. ఏంటో షటప్ అన్నాడు. ఆయన వైపు చూస్తే ఏమన్నాడు తెలుసా ఆయన? అసలు ఈ డైటింగ్ నియమాలను ఎక్కువ పాటించినప్పుడే అదిని ఇదినే, అంతకు మునుపు 70 కిలోలు ఉండేదానివి, ఇప్పుడు 110 అయ్యావు. అది చదివిన తర్వాత 120 అయిపోతావు. నా వల్ల కాదు నీకు ఏ పుస్తకం. నేనంట 3 రోజుల్లో బరువు తగ్గుతాడా? అంటే ఈ కాలం ఎలాంటి కాలం అంటే ఇలా అనుకున్నామంటే అలా జరిగిపోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేశాడు? ఒక మాట చెప్తాను.
దేవుడెప్పుడు ఆయన పిల్లల విషయంలో ఆలస్యంగా కార్యం చేయడు, అలాగని త్వరగాను కార్యం చేయడు. సరి అయిన సమయంలో తనదైన శైలిలో తన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నీవు ఆలస్యం అనుకుంటాం. దేవుడు ఎప్పుడు తన ప్రజల జీవితాల్లో ఆలస్యం చెయ్యడు. మరి ఎప్పుడు కార్యం చేస్తాడంటే సరి అయిన సమయంలో, సరి అయిన రీతిగా, తనదైన శైలిలో దేవుడు కార్యం చేస్తాడు. మీరు నేను అనుకుంటాం ఆలస్యం అని. ఒక మాట అంట, తండ్రి కోటీశ్వరుడు. ఎవరైనా తండ్రి ఏ స్థితిలో ఉన్నవాడు? కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడైన తండ్రి దగ్గరికి 5 సంవత్సరాలు కొడుకొచ్చి, డాడీ నాకు బుల్లెట్ కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? ఏ వయసులో ఉన్న పిల్లోడు? నాకు బుల్లెట్ కావాలి డాడీ అన్నాడు. వెంటనే గాడ్ బ్లెస్ యూ మై సన్, ఒక బుల్లెట్ ఏం కర్మ, 2 బుల్లెట్లు కొని పెడతాను అని అంటాడా? అనడం. ఏమంటాడు తెలుసా? నాన్న కావాలంటే ఆమ్లెట్లు వేసి పెడతా కానీ బుల్లెట్ మాత్రం అడగొద్దు నాన్న అని అంటాడు. మౌనం అయిపోతాడు. పిల్లోడు రోజు అడుగుతాడు, నాకు బుల్లెట్ కావాలని. వాడికి 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు బుల్లెట్ కొనిస్తాడు. ఇక్కడ ఒక మాట అడుగుతా, తండ్రి కొడుకు అడుగుతున్న దానికి ప్రతిగా ఆలస్యం చేశాడు అని అందామా, సరి అయిన సమయంలో పనిచేసాడని అందామా? చెప్పాలి. ఇది ఆలస్యం అందామా, సరైన సమయంలో పనిచేసాడని అందామా? దైవజనమా, నీ బ్రతుకులో నీకది ఆలస్యంగా కనపడుతుంది, కానీ సరి అయిన సమయంలో తన నామ మహిమ కొరకు ఒక అద్భుత కార్యం మన బ్రతుకులో ఆయన జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన టైం సరైంది కాదు, నువ్వు తొందరపడి నువ్వు కావాలనుకున్న సమయం సరైంది కాదు. దేవుడు ఏ సమయంలో ఎప్పుడు ఏది చేయాలో ఆయన సమయానికి నువ్వు అవకాశం ఇస్తే ఆయన సమయం ఎప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తుంది, ఆయన నామానికి మహిమ తీసుకొస్తుంది. 2 వ్యక్తుల సంగతి చెప్తా. ఎలిజబెత్ అమ్మ. ఎవరు ఎలిజబెత్ అమ్మ అంటే ప్రధాన యాజకుడైన జకరియా గారు ఉన్నారు కదా, ఆ జకరియా గారి భార్య ఎలిజబెత్ అమ్మ. ఆ తల్లి జీవితంలో వృద్ధాప్యంలో దేవుడు కార్యం చేశాడు. ఆ తల్లి గర్భాన్ని దేవుడు తెరిచాడు. తన కళ్ళ ముందు పుట్టి, తన కళ్ళ ముందు పెరిగి, ఓ రకంగా తాను స్నానం చేయించి తాను బట్టలేసిన తల్లి మరియందు చూసారా? ఆ తల్లి మరియా చిన్న వయసులోనే గర్భవతి అయింది. మేబీ 18-19 సంవత్సరాల వయసులో గర్భవతి అయింది. మిమ్మల్ని అడుగుతా, మరియ తల్లి విషయంలో దేవుడు త్వరగా కార్యం చేశాడు అందామా, ఎలిజబెత్ అమ్మ జీవితంలో ఆలస్యంగా కార్యం చేశాడు అందామా, సరి అయిన సమయంలో దేవుడు కార్యం చేశాడని అందామా? ఎట్లా? ఒకవేళ ఎలిజబెత్ అమ్మ ప్రార్థన చేసినప్పుడు 18వ ఏటే మేరమ్మ తల్లికి గర్భం తెరిచినట్లుగా తల్లి గర్భం తెరిస్తే యేసయ్య పుట్టేటప్పటికి బాప్తిస్మం ఇచ్చి యోహాను ముసలోడైపోయి ఉండేవాడు. నా తెలుగు అర్థం కాలేదా? ముసలోడైపోయి ఉండేవాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? తల్లి ఎలిజబెత్ అమ్మ గర్భంలో పుట్టిన బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్య మార్గాన్ని సరళము చేసే దూతగా మారాలి, అరణ్యములో ఒక కేకగా మారాలి, లోకరక్షకునికి సాధనంగా తాను మార్చబడాలని పరలోకపు తండ్రి ఆలోచించి ఎలిజబెత్ అమ్మ అనుకుంది. ఆలస్యం అని. మరియ తల్లిని చూసిన వాళ్ళంతా అనుకుంటారు, అయ్యో తొందరగా జరిగింది. దైవజనమ, దేవుడు ఎప్పుడు తొందరగా పనిచేయడు, అలాగని ఆలస్యంగా పనిచేయడు. సరి అయిన సమయంలో నీ విషయంలో దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. సరి అయిన సమయంలో దేవుడు తాను కార్యం చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా దేవా మీకే సమయం ఇస్తున్నాను, ఏది నాకు అనుకూలమో, ఏది సరి అయిన సమయమో ఆ సమయంలోనే మీరు నా పట్ల కార్యం చేయుదురుగాక. సరే, మానవ దృష్టిలో మనకు ఆలస్యంగా అనిపిస్తాయి. మన కోణంలో ఆలస్యంగా అనిపించినా సరే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడు అని మీరు అనుకున్న ఒకటి గమనించండి,
ఈ దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడం. అలక్ష్యం సరే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? కొన్ని మాటలు బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 30:18 చూడండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి ఏమని అంటాడు? కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా త్వరగా వచ్చుచున్నాడు అని రాసి ఉందా? నీ యందు దయ చూపాలని యెహోవా త్వరగా ఏం చేయుచున్నాడు అని రాసి ఉందా? లేదు లేదు లేదు. ఏమని రాసి ఉంటుంది? నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అంటాడు. దైవజనమా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో దేవుని యొక్క ఆలోచన ఒకసారి మనం ఆలోచిస్తే, బేతనియా గ్రామంలో యేసయ్య బహుగా ప్రేమించిన కుటుంబం ఒక కుటుంబం ఉంది. చెప్పండి, ఏ కుటుంబం? అమ్మ, లాజరు ఒక్కడేనా? మరియా, మార్త, లాజరు. అద్భుతం. ఆ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు. ఒకళ్ళు కాదు, ఆ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు. కొన్ని కుటుంబాలు చూడండి, భార్య దేవుని ప్రేమకు తాను నోచుకుంటే కొంతమంది భర్తలు దేవుని తిరస్కారానికి గురవుతారు. తల్లిదండ్రులు దేవుని ప్రేమకు నోచుకుంటే పిల్లలు దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. కానీ ఈ కుటుంబానికి దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఆ కుటుంబంలో ఉంది ముగ్గురు, ఆ ముగ్గురు దేవుని చేత ప్రేమించబడినటువంటి వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, మన గృహాల్లో ఎంతమంది ఉన్నారు? అందరూ యేసయ్య చేత ప్రేమించబడే వ్యక్తులుగా మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మన ఇంట్లో ఒక డెక్క కూడా దేవుని ప్రేమకు దూరంగా బ్రతకకుందురుగాక. మనందరి నోట ఉండాల్సిన మాట, మన నోట నుంచి బయలుదేరాల్సిన సాక్ష్యం, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. అలాంటి కుటుంబాలుగా దేవుడు మనలను బలపరచునుగాక. దేవుడు ప్రేమించే కుటుంబంలో ఏం జరిగిందో వచ్చిన మాట చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు నేను చదువుతాను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. నెక్స్ట్ వర్స్. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 ధనములు నిలిచెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 3వ వచన ప్రారంభం చూడండి మరొకసారి. 3వ వచన ప్రారంభం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అనాలి. నీవు ప్రేమించేవాడు ఆశీర్వదించబడ్డాడయ్యా, నువ్వు ప్రేమించేవాడు ఆరోగ్యంగా ఉన్నాడయ్యా, నీవు ప్రేమించేవాడు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడయ్యా అని చెప్తే బాగుండేది. దేవుడు ప్రేమించేవాడు ఏమయ్యాడట? ఇప్పుడు మీరు అనొచ్చు, దేవుడు తాను ప్రేమించే వారికి రోగాలు వస్తాయా? వస్తాయి. దేవుని చేత ప్రేమించబడే బిడ్డలకు కష్టాలు వస్తాయా? వస్తాయి. దేవుడు ప్రేమించే బిడ్డల కుటుంబాల్లో ఆపదలు వస్తాయా? వస్తాయి. ఎందుకు? ఈ వాక్యమే నిదర్శనం. కొన్నిసార్లు సైతాన్ గాడు అంటాడు,
కొన్నిసార్లు నీ మనసు దగ్గరకు వచ్చి, నీ చెవుల దగ్గరకు వచ్చి, నీ జీవితంలో నీకు ఎదురైన కష్టాన్ని జ్ఞాపకం చేస్తూ, నీవంటే దేవునికి ఇష్టం లేదు, అందుకనే నీకు ఈ కష్టం, యేసయ్య నిన్ను ప్రేమించట్లేదు, అందుకనే నీ ఇంట్లో ఈ ఆపద అని చెప్పి కొన్నిసార్లు సైతాను నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. అదే నిజమైతే లాజరు దేవుని చేత ప్రేమించబడ్డాడు కదా, దేవుని చేత ప్రేమించబడ్డవాడు ఎందుకు రోగయ్యాడు? దైవజనమ, తండ్రి తాను ప్రేమించు పిల్లను గద్దించు రీతిగా, శిక్షించు రీతిగా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? నీ జీవితంలో కొన్ని సమస్యల వలయంలో నువ్వు చిక్కుకున్నావు అంటే నమ్ము, ఇది నీ మీద దేవుని ప్రేమకున్న నిదర్శనం. కొన్ని ఆపదల మధ్యలో నువ్వు బంధించబడ్డావుంటే ఇది దేవుని ప్రేమకు నిదర్శనం. లాజరును ప్రేమించాడు, ప్రేమించిన వ్యక్తికే రోగం వచ్చినట్లుగా. ఒక పాస్టర్ గారు తలనొప్పని హాస్పిటల్కి వెళ్ళాడంట. వెంటనే అక్కడ తెలిసిన ఆయన ఒక ఆయన అన్నాడంట, అయ్యా పాస్టర్లకు కూడా తలనొప్పి వస్తుందా? ఆ పాస్టర్ గారు అన్నారంట, పాస్టర్లకే కాదు, తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికి పాస్టర్లు కూడా కడుపు నొప్పి వస్తుందా? కడుపు పాస్టర్లు కూడా నడువు నొప్పి వస్తుందా? నడువు ఉన్న ప్రతి వాడికి. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రేమించే ప్రజల జీవితాల్లోనే కొన్ని సమస్యలు దేవుడు అనుమతిస్తాడు. అయితే దైవజనమా, ఈ బిడ్డలు ఏం చేశారో తెలుసా? లాజరు రోగి అయి ఉంటే వెంటనే ఎవరు కబురు పంపించారు? బోధకుడా, రబ్బూని, నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అన్న వార్త పంపించారు. ఒక మాట చెప్తా, నీ జీవితంలో ఏ చిన్న కష్టమైనా రాని, వెంటనే నాన్నకు ఫోన్ చేయకమ్మా, వెంటనే అమ్మకు ఫోన్ చేయకయ్యా, వెంటనే స్నేహితులకు ఫోన్ చేయకు. అమ్మకంటే శ్రేష్ఠుడు, నాన్నకంటే శ్రేష్ఠుడు, నీ స్నేహితుల కంటే శ్రేష్ఠుడు, ఆప్తమిత్రులందరికంటే అతి శ్రేష్ఠుడు నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం. ప్రజలకు నువ్వు చెప్తే ఆదరిస్తారు, దేవునికి చెప్తే ఆదరిస్తాడు, అందులో నుంచి విడుదల కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఈ ఇంట్లో ఆపద రావటంతో చెప్పండి, ఎవరికి చెప్పారు? నువ్వు యేసయ్యను చూడండి. నీ జీవితంలో ఏదైనా నష్టం కలిగిందంటే, ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మొట్టమొదట మనం ఎవరికి చెప్తామో తెలుసా? మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళకే చెప్తాం. కష్టం కలిగిన వెంటనే నువ్వు దేవునికి చెప్పావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య మీద నీకు అంత నమ్మకం ఉందని. ఆమేన్. యేసయ్యను నువ్వు అంత ప్రేమిస్తున్నావని అది నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. వీళ్ళు ఎవరికో చెప్పలేదు, అటు ఇటు కంగారు పడలేదు, అటు ఇటు పరిగెత్తలేదు. ఎవరికి చెప్తున్నారంటే, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అన్న వర్తమానం యేసయ్యకు పంపించారు. ఆయన ఎంత విచిత్రమైన వాడు తెలుసా? వ్యాధి వచ్చిందా, రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, భయపడకండి, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మనుష్య కుమారుడు ఈ వ్యాధి ద్వారా మహిమపరచబడబోతున్నాడు అన్నాడు. దైవజనమ, నా వైపు చూడండి. నీ జీవితంలో ఏ శ్రమ అయినా రాని, నమ్ముతావా? ఎదురైన ప్రతి శ్రమ దేవుడు తన మహిమ కొరకే అనుమతించాడు, తన నామ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. వస్తాయి, పిల్లల ద్వారా అపాయాలు వస్తాయి, భర్త ద్వారా ఆపదలు వస్తాయి, శరీరంలో రుగ్మతలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, కొన్ని అవమానాలు నీ బ్రతుకులో తప్పకుండా నువ్వు ఎదుర్కొంటావు. అయితే ఒకటి గమనించు, నీ బ్రతుకులో ఎదురైన ఏ సమస్య నీ నాశనం కొరకు వచ్చింది కాదు, నీ పతనం కొరకు వచ్చింది కాదు. అన్ని ప్రజల మధ్యలో నిన్ను అవమానానికి అప్పగించటానికి కాదు దేవుడు ఆ సమస్యను అనుమతించింది. ఏ సమస్యను అనుమతించినా ఎందుకు అనుమతించాడో తెలుసా? ఆయన మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. దైవజనమా, నమ్ము. ఈరోజు ఏది సమస్య నీవు అనుకుంటున్నావో ఆ సమస్యనే రేపు దేవుడు మహిమగా మార్చబోతున్నాడు. సరే, ఆ మాట అని చెప్పిన వెంటనే యేసు ప్రభువారు వెంటనే
రాయబడిన విచిత్రమైన మాట ఏంటంటే 5వ వచనం. 5వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఓకే, నాతో కలిసి చెప్పండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు వెంటనే బయలుదేరి వచ్చెను. ఏం చేశాడంటే చెప్పాలి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచాడు. ఎంత మంచివాడో చూడండి ఈయన. ఇప్పుడు నేనంట, తాను ప్రేమించేవాడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ వార్త వినటంతో ఏం చేయాలి? అరే, వెంటనే ఏం చేయాలి? అమ్మాయి ఊరిలో అమ్మకు బాగాలేదు అని తెలిసింది. అమ్మకు బాగాలేదని తెలిసిన వెంటనే ఏం చేస్తారు? ఏమండి, ఉన్నపాటున డ్యూటీ అటునుంచి అటు, అటునుంచి అటు, అటునుంచి ఇటు, అటు వెళ్ళిపోతారు. అదే అత్తయ్యకి బాగాలేదంటే ఒక మాట, అత్తయ్యకి బాగాలేదంటే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సహజంగా ఒక మాట చెప్తున్నాను, మీరు అట్లా ఉండరమ్మా. నాకు మీ ముఖాల్లో దేవదూతలే కనపడుతున్నారు. సహజంగా లోకంలో పరిస్థితి చెప్తాను. అమ్మకు బాగాలేదంటే డ్యూటీ నుంచి అటే లట్టు బుట్టు మొత్తం వదిలేసేసి వెంటనే వెళ్ళిపోతాం. డబ్బులు ఎట్లా అంటారా? ఫోన్పే ఉందిగా. డబ్బులు ఎట్లా అంటే గూగుల్ పే ఉంది కదా, లేకపోతే గీకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, వెళ్ళిపోతాం. నేనంటా, లాజరును యేసయ్య ప్రేమించాడు నిజం, ఆ కుటుంబం కూడా యేసయ్యను ప్రేమించింది నిజం. లాజరు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు వెంటనే వెళ్ళాలి. వెంటనే వెళ్ళాల. ఏం చేశాడట? తానున్న చోటనే 2 దినాలు నిలిచాడు. దైవజనమా, నీ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు, కంగారు పడకు. ఇక్కడ లాజరు జీవితం ఒక్కసారి చూడు. ప్రార్థించిన వెంటనే ప్రభు బయలుదేరి రాలా. 2 దినాలు దేవుడు నిలిచాడు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? లాజరు చనిపోయాడు. సమాధి చేశారు. అద్భుతం తెలుసా? సమాధి చేసిన 4 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చారు. సహజంగా అప్పుడు ఊరోళ్ళంతా ఏమనుకొని ఉంటారంటే, చూడు ఈ పాస్టర్లందరూ ఇంతే. అన్నీ బాగున్నప్పుడేమో చెప్పండి అమ్మా, అన్నీ బాగున్నప్పుడేమో పదే ఇంటికి వచ్చి, అక్క బాగున్నారా, సిస్టరో బాగున్నారా, బెదరో బాగున్నారా అని అన్నీ బాగున్నప్పుడు పదే ఇంటికి వచ్చిపోయాడు. ఇన్నిసార్లు ప్రార్థన చేశాడు. చూడు మాకు బాగలేదని తెలిస్తే, లాజరు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిస్తే కనీసం వెంటనే రాకపోగా ఒకరోజు తన రావాలి కదా, రాలా. అంతా అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి చేసేది ఏముందయ్యా? మన ఊరు భాషలో చెప్పాలంటే, అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు చెప్పండి? మేళం ఎప్పుడు? పెళ్ళికి ముందు. అయిపోయిన తర్వాత ఇంకిప్పుడు వచ్చి ఏం చేస్తావయ్యా అన్నట్లుగా నిరాశ నిస్పృహతలతో ఉన్నారు. అయితే దైవజనమా, దేవుడు ఆలస్యం చేసేది ఒక అద్భుతం కొరకే దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చాడు. లాజరా బయటికి రా అన్నాడు. ప్రభు మాట వినటంతో లాజరు బయటకు వచ్చాడు, సజీవంగా నిలవబడ్డాడు. అద్భుతం. ఆ వార్త యెరూషలేము ప్రాంతం అంతా ప్రాకిపోయింది. ఇప్పుడు వినండి. లాజరు అనారోగ్యంతో అనుకోండి, కడుపుల నొప్పో జ్వరంతోనో బాధపడుతున్నాడు. అప్పుడు వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు అనుకోవచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు, నేను జ్వరంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు అని అంటే జనం అంటారు, అయ్యా నువ్వు ఒక్కడివే కాదు, మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా బాగుపడ్డారు, అపోలో హాస్పిటల్కి వెళ్ళి కూడా బాగుపడ్డారు, నీలో ప్రత్యేకత ఏముందయ్యా, ఇది అందరి జీవితాల్లో జరిగిందిలే అంటారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? అదిగో ఆ రాగి చెట్టు కిందకి మేము వెళ్ళాము, దాని చుట్టూతో తిరిగాము, మేము కూడా బాగుపడ్డామంటారు. ఇది సాధారణంగా జరిగేదే. దైవజనమా, దేవుడు లాజరు విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడో తెలుసా? ఒక అసాధారణమైన కార్యం, ఆయన నామానికి మహిమ తెచ్చే కార్యం, భూమి మీద ఎన్నడూ ఎప్పుడూ జరగని ఓ ప్రత్యేకమైన కార్యం లాజరు జీవితంలో జరిగించాలని దేవుడే తన చిత్త ప్రకారంగా ఆలస్యం చేశాడు. చప్పట్లు కొట్టేసాయికి స్తోత్రాలు చెప్దాం.
ఇప్పుడు లాజరును బ్రతికించిన తర్వాత బైబిల్లో రాయబడిన చక్కటి మాట చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుట మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్పు. అంటే ఈ కుటుంబంలో జరిగిన ఈ కార్యాన్ని బట్టి యూదులలో అనేకులు యేసునందు, నేనంట యేసయ్య వెంటనే వస్తే వాళ్ళందరూ విశ్వాసం ఉంచేవాళ్ళ? యేసయ్య వెంటనే వచ్చి కార్యం చేస్తే ఆ ప్రజలంతా ప్రభు తట్టు తిరిగేవాళ్ళ? వాళ్ళందరూ ఎందుకు విశ్వాసం ఉంచారంటే వారి జీవితంలో జరిగిన ఆ మహత్కార్యం ఉంది చూసారా. ఎవరి జీవితంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక వింతైన కార్యం లాజరు కుటుంబంలో దేవుడు జరిగించాడు. ఈ ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు అనుకుంటున్నట్లుగా ఆలస్యం చేసి నీవు అనుకున్నట్లుగా ఆలస్యం చేసి ఒక అద్భుతమైన కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించునుగాక. ఆయన నామానికి మహిమ తెచ్చే ఒక భీకర కార్యం తన మహిమ కొరకు దేవుడు జరిగించునుగాక. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన మహిమ కొరకే దేవుడు ఆలస్యం చేయబోతున్నాడు. ఏదో ఈ కార్యం ద్వారా, ఈ నష్టం ద్వారా, ఈ కొరత ద్వారా, ఈ ఇబ్బంది ద్వారా, ఈ ఆపద ద్వారా, ఈ నష్టం ద్వారా, ఈ ఓటమి ద్వారా ఏదో దేవుడు ఒక కార్యం చేసి ఆయన మహిమపరచబడబోతున్నాడని ఆయన కొరకు కనిపెట్టే ప్రజలుగా మన ముందుముగాక. నేను శుక్రవారం ఒక చోట ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థన కూటంలో మన మందిరానికి వచ్చి ఆ వృద్ధ తల్లి వాళ్ళ కుమార్తె వస్తారు. ఆ వృద్ధ తల్లి నిలవబడి సాక్ష్యం చెప్తుంది. మేము అన్యులం, యేసు ప్రభు అంటే తెలియని అన్య కుటుంబం, మాది తెలంగాణ ప్రాంతం పలానా చోట. ఓ దైవ సేవకుడు వాక్యం చెప్పిన దాన్ని బట్టి యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన తట్టు తిరిగాం. 5 ఆడపిల్లలు, కడు పేద స్థితి. సహజంగా ఎవరైనా 5 ఆడపిల్లలు పుట్టిన దాకా ఎందుకుంటారయ్య అంటే, మొదట ఆడపిల్ల పుట్టిన తర్వాత ఈసారి మగ పిల్లోడు పుడతాడు, రెండోసారి ఆడపిల్ల పుట్టింది, ఈసారి ఆడపిల్ల పుట్టింది, మూడోసారి ఆడపిల్ల పుట్టింది. ఏం చేస్తారు చెప్పండి? ఆశ. మొత్తానికి ఆశపడ్డారు. కానీ 5 ఆడపిల్లలే. నేనంట ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ దేవుడు మనకి ఎవరినిచ్చినా వారిని బట్టే యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు ఆడపిల్లలే కావాలి, అనుకోరనుకుంటా కదా, అనుకుంటారా? రైట్, అనుకోవాలా? ప్రభా ఆడపిల్లలే కావాలి, మగపిల్లలే కావాలి కాదయ్యా, నీ చిత్తంలో నాకు ఎవరిని ఇవ్వాలో అనుకున్నావంటే నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించబడును గాక. ఆడపిల్లలైనా నాకు ఓకే, వద్దా మగపిల్లమ్మా, సరే మగపిల్లలైనా నాకు ఓకే. నీవు ఎవరినిచ్చినా వాళ్ళ ద్వారా నీ నామానికి మహిమ కలగాలి ప్రభు అని ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి. ఎవరైనా 2 ఆడపిల్లలు కలిగారు అనుకోండి, ఒక తల్లిదండ్రులకి భార్యాభర్తలకి ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, అయ్యో 2 ఆడపిల్లలేనా మూతి ముందుకు పెట్టాడు, దరిద్ర మాటలు అనొద్దాం. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు పురుషుడని మీరే గట్టిగా చెప్పుకోవాలి మీ మాట. క్రీస్తు యేసునందు పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు, క్రీస్తునందు 2 సమానమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పనికిమాలిన మాటలు పట్టుకుని అయ్యో 2 ఆడపిల్లలేరా, అయ్యో మీకు సొంత ఇల్లు లేదా, అయ్యో నీకు పిల్లలు, అయ్యో నీకు ఉద్యోగం, అయ్యో. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో
ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం మనం నేర్చుకుందాం. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. ఇక ఆ పేదరికపు పరిస్థితుల మధ్యలో తినటానికి తిండి లేక అల్లాడిపోతున్న దినాల్లోనంట చుట్టూతో బంధువులు, కొంతమంది చుట్టాలు ఉంటారు కదా. కొంతమంది చుట్టాల మాటలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు ఆదరిస్తున్నారు, ఆదరణ ముసుగులో చెప్పాలి, ఆదరణ ముసుగులో సూటిపోటి మాటలతో హింసిస్తున్నారో అర్థం కాదు. కొంతమంది ఆదరించినట్లుగానే ఉంటుంది, కానీ ఆదరణ వెనుక ఒక మరం. ఈ 5 ఆడపిల్లలు కానీ కష్టాలు పడతా ఉంటే ఈలోపు ఒకళ్ళు వచ్చినారు, అసలు మిమ్మల్ని ఆడపిల్లలను ఎవరు కనమన్నారు? వీళ్ళు కంటే వాళ్ళు పుట్టారు ఆడపిల్లలు, ఇచ్చింది ఎవరు? అయినా 5 ఎందుకు? ఇద్దరితోనే ఆపేయొచ్చుగా. వీళ్ళ ఆశ మగపిల్లోడు పుడతాడేమో. దైవజనమ, ఇంకా కొంతమంది దిగజారి ఏమంటారో తెలుసా? మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళుగా, మరి మీ దేవుడు మగపిల్లోడిని ఇవ్వచ్చుగా. మా దేవుడు మగపిల్లోడిని ఇవ్వాలనుకుంటే మగపిల్లోడిని ఇస్తాడు, ఆడపిల్లల్ని ఇవ్వాలనుకుంటే ఆడపిల్లని ఇస్తాడు. ఇచ్చిన వారిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు తన చిత్తానుసారంగా ఏది అనుగ్రహించాడో అనుగ్రహించిన వారి ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరి ద్వారా? అనుగ్రహించబడిన వారి ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. కొంతమంది దిగజారని, మీరు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలుగా, మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంటగా మీ ఆయనకి ఆరోగ్యం ఎందుకు బాగాల? ఇందాక అన్నా కదా, పాస్టర్ గారు కూడా తలనొప్పి వస్తుందా? వస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా వస్తాయి. అయితే లోకస్తులకు వస్తే కష్టం, ఆ కష్టాలు వాళ్ళని నాశనం చేస్తాయి. నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే ప్రతి కష్టం ఆయన మహిమ కొరకే దేవుడు అనుమతిస్తాడు. చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. మొత్తానికి తినటానికి తిండి లేని పరిస్థితుల మధ్యలో ఇక సూటిపోటి మాటలు మానసికంగా హింసిస్తా ఈలోపు ఒకళ్ళు అన్నారంట, ఆ పిల్లలు పెళ్ళి అవ్వాలా, మేము చూడాలా? 5 పిల్లలు, అంతమందిని ఊడుగానమన్నాడు. చూడండి మాటలు. ఈ ఆడపిల్లల దగ్గరికి వచ్చి, మీ అమ్మ నాన్న మీకు పెళ్లి చేయరు. కొంతమంది చూడండి, చుట్టుపక్కల వాళ్ళు పిల్లలకి పెళ్లి కాలేదనుకోండి, ఈ ఆడపిల్లల దగ్గరికి వచ్చి అంటారు, మీ అమ్మ అంతేలే అమ్మ, ఏ సంబంధం కూడా ఖాయం చేయదు. ఏం అమ్మకంటే గొప్ప మనసు ఉన్నట్లుగా ఆదరించినట్టు చెప్తుంది. ఆదరించడం కాదు, మంట పెట్టిపోద్ది. స్వప్నాతి సోరమ్మ ఆ కుటుంబంలో ఎట్లా గొడవ పెట్టలేక మంట అంటిచ్చేసిద్ది. ముగింపులో ఏమంటుందో తెలుసా? మాకెందుకులేమ్మా తల్లి కూతుర్ల మధ్య. పొండాకూరి ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ పొండాకూరి మగోడు కూడా ఉంటారు కొంతమంది. గమనించారు, కొంతమంది ఆదరణ ముసుగులో వాడు ఆదరిస్తున్నాడు, మానసికంగా హింసిస్తున్నాడు, దేవునికే తెలుసు. ఇదొక మర్మం. చూడండి, యవ్వన పిల్లలు వచ్చారు, ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి దైవికమైన మాటలు చెప్పాలి కదా. ఏమంటారు తెలుసా? పప్పు అన్నం ఎప్పుడు పెడతావమ్మా? ఏమంట? చూడండి, పప్పు అన్నం ఎప్పుడు? ఎవరిని ఆడపిల్లల దగ్గర మాట్లాడే పనికి మాలిన మాట్లాడి ఒక ఆత్మీయురాలు ఏమనాలి? తల్లి మరియా కన్యకగా ఎలా బ్రతికిందో నీ కన్యత్వాన్ని కాపాడుకోమ్మా. క్రైస్తవ్యానికి ఎక్కడ మచ్చలేని నిష్కలంకమైన జీవితం జీవించమ్మా. ఈ దివ్యమైన మాటలు పలకాల్సింది సోకాల్డ్ క్రైస్తవులని పిలువబడే వారిలో కూడా. ఇంకా పిల్లల పెళ్లి చేయవా? పప్పు అన్నం ఎప్పుడు పెడతావు? ఉప్పు అన్నం పెడతావురా, బీపీ తెచ్చుకో. ఈ మాటల దైవజనమ, మనం లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళం. మన మాటలు కూడా యేసు నామం పేరిట ప్రత్యేకంగా ఉండునుగాక. ఒక తల్లి ఆ కూతురు అదొక రకమైన డ్రెస్ వేసుకొని ఫ్యాషన్గా డ్రెస్ వేసుకొని ఏమంటారు, ఆ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తా ఫోటో తీసి కూతురుకు పంపించిందంట. తల్లి కింద కామెంట్ రాసింది. ఏమని రాసిందో తెలుసా? అచ్చం హీరోయిన్ లాగా ఉన్నావమ్మా. ఈ అమ్మ రోజుకు వచ్చి 5 గంటలు ప్రార్థన చేస్తుందంట. నీ ప్రార్థన సంతకెళ్ళా. ఏం కామెంటు?
అచ్చం హీరోయిన్ లాగా ఉన్నావమ్మా. నేను అనుకుంటా, నా వయసులో ఉన్నప్పుడు నేను అట్లా కట్టుకోవాలనుకున్నా కానీ నా ఆశ తీరలా. అది కొంతమంది తల్లులు ఆత్మీయులు అనే పేరే కానీ ఆ ప్రవర్తనలో కొంతమందిలో ఆత్మీయత కనపడదండి. లోకస్తులు ఎట్లా ఉంటారో సోకాల్డ్ ఆత్మీయులని పిలువబడిన వారు కూడా అలాగే ఉంటారు కొన్ని చోట్ల. సో ఈ తల్లిని కూర్చి 5 ఆడపిల్లలు, ఇక మీకు పెళ్లి చేయరు, మీకు పెళ్లి చేయరు. ఆ తల్లి సాక్ష్యం చెప్తా ఏమందో తెలుసా? ఈ 5 పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడానికి కూడా గతి లేని పరిస్థితి. లోకులు కాకులై పొడుచుకు తింటా వచ్చారు. ఇప్పుడు 20 సంవత్సరాలు గతించాయి. 5 పిల్లలు చక్కటి వివాహాలు చేయటానికి దేవుడు కృప చూపించాడు. వివాహాలు చేయటం మాత్రమే కాదు, నా కుమార్తెలందరూ దేవుని మహా గొప్ప కృపను బట్టి లక్షాధికారులయ్యారు. నా కుమార్తెల్లో 3-4 అమెరికాలో ఉన్నారు. ఒక సహోదరి శైలజ రెడ్డి అని, ఆ సహోదరి ప్రతి నెల మన మినిస్ట్రీకి బహు విలువైన కానుక ప్రతి నెల వాళ్ళ కుమార్తె మన మందిరానికి వస్తారు. ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు మా కుటుంబాన్ని చూసి మా రక్త సంబంధికులు అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. దైవజనమా, నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా దేవుడు తన కార్యాలు ఎలా చేస్తాడో తెలుసా? ఈ మాట బాగా పట్టుకోండి. దేవుడు ఆయన పిల్లలైన మనలను శూన్యంలోకి తీసుకెళ్తాడు. శూన్యంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక అయిపోయిందిరా నా పని, ఇక నాకు నిరీక్షణకు ఆధారం లేదురా, సమస్తాన్ని కోల్పోయానురా అని అనుకుంటావు. శూన్యములోకి తీసుకెళ్ళి శూన్యములో నుండి సమృద్ధిలోకి దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. సమృద్ధిలోకి దేవుడిని తీసుకుని వెళ్ళక మునుపు చెప్పండి ఎక్కడికి తీసుకొస్తాడు? చెప్పాలి, గమనించండి. పతనావస్థకు తీసుకెళ్తాడు. నీవు అనుకున్నావు పతనం అయిపోయింది. ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత కన్నీళ్లు గాచినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత ఏడ్చినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత ప్రసవేదన పడినా దేవుడు జవాబు ఇవ్వాల. అయ్యో పతనం అయిపోయాను అని అనుకుంటావు. దేవుడు కూడా నీ బ్రతుకులో పతనాన్ని అనుమతిస్తాడు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? పతనములో నుండి పతాక స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకు పతనానికి తీసుకెళ్ళాడో తెలుసా? నిన్ను చూసి అందరూ అనుకుంటారు, అయిపోయిందిరా వీళ్ళు దేవుడు నమ్ముకున్న పిల్లలు, అరే ఎంత పతనం, అయ్యో అని అనుకుంటారు కదా. ఆ మాట అన్ని జనులు అనటానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ శత్రువు ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమ, దేవుని నడిపింపు, దేవుడు మనలను తీసుకుని వెళ్ళే ఆ విధానం ఎలా ఉంటుందో తెలుసా? చీకటిలో నుండి గాఢాంధకారపు చీకటిలోకి తీసుకెళ్తాడు. గాఢాంధకారపు చీకటి లాంటి బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మారుస్తాడు. గాఢాంధకారంలో నుండి ఒక్కసారి మధ్యాహ్న కాల తేజస్సుకు నేను తీసుకుని వెళ్తే, గాఢాంధకారాన్ని నువ్వు అనుభవించి ఆ బాధల మధ్యలో నలగొట్టబడుతున్నప్పుడు అనేకులు నిన్ను చూస్తారు కదా. ఈరోజు మధ్యాహ్న కాల తేజస్సు లాంటి అనుభవానికి నువ్వు నడిపించబడింది ప్రజలు చూస్తారు కదా. అప్పుడు ప్రజలు అంటారు, వీరు ఆరాధించే దేవుడు వీరిని ఆశ్రయించిన పిల్లల జీవితాల్లో ఎట్టి భీకర కార్యాలైనా చెయ్యగలుగుతాడు అని అన్ని ప్రజలు విశ్వసించేటట్లుగా ఆయన మహిమ కొరకే దేవుడు ఆలస్యం చేస్తాడు. చెప్పలు కొడదాం గట్టిగా. నీ బ్రతుకులో దేవుడు ఏది ఆలస్యం చేసినా ఒక్కటే హృదయంలో విశ్వసించు, దీని వెనుక ఏదో మర్మం ఉంది. ఆయన మహిమ కొరకే ఆలస్యం చేస్తున్నాడు. నా జీవితంలో జరగబోయే అద్భుతం ద్వారా అనేక మంది అన్యులు దేవుని పట్ల విశ్వాసం ఉంచటానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మనం తొందరపడ్డామని దేవుడు తొందరపడ్డాం చెప్పాలి. మనం ఆలస్యం చేయమన్నామని దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు ఎప్పుడు సరి అయిన సమయంలో నీకు ఆశీర్వాదం కలిగేటట్లు, ఆయన నామానికి మహిమ కలిగేటట్లు తన చిత్తానుసారమైన సమయంలో దేవుడు కార్యం చేయును గాక. రెండో మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? నంబర్ 1, ఆలస్యం అద్భుతం కొరకే. నంబర్ 2, ఆలస్యం ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నట్టు కొరకే.
చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన విధానం, ఐగుప్తు దాస్యత్వంలో నుంచి దేవుడు విడిపించాడు. ఐగుప్తు నుంచి కనాను దేశానికి స్ట్రైట్ రూట్లో, ఓ ప్రత్యేకమైన రూట్లో, ఫిలిస్తీ రూట్లో వెళ్తేనండి జస్ట్ 40 డేస్లో కనాను దేశాన్ని చేరుకోవచ్చు. నేను అడుగుతా, 40 రోజుల్లో చేరారా, 40 సంవత్సరాల్లో చేరారా? ఎందుకు 40 సంవత్సరాలు చేరారో తెలుసా? చుట్టూత దారిగొండ దేవుడు వాళ్ళని నడిపించాడంట. ఇశ్రాయేలును దేవుడు నడిపించిన ఆ మ్యాప్ చూస్తే, మన భాషలో చెప్పాలంటే, నీ చెవి ఏదిరా అని అడిగావు అనుకోండి, నీ చెవి ఏదిరా అన్నావు అనుకోండి, ఇది అని అంటారు. చూసారా? సరిగ్గా ఇశ్రాయేలీలు నడిపించిన మార్గం కూడా అదే. 40 రోజుల్లో నడిచే మార్గం 40 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? చూడండి ఆ మాట, నిర్గమకాండం ఇది చదువుకొని ఆరాధన చేసుకుందాం. 13వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. 17వ అధ్యాయం, 13వ అధ్యాయం 17, 18 నాతో కలిసి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు చుట్టూ దారియగు, ఏ దారి అంట? చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించెను. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుడు ఎప్పుడు కూడా త్వరగా తన పనులు చేయడం ఎప్పుడు చేయడు. షార్ట్ కట్లో పొరపాటును దేవుడు తీసుకెళ్ళడు. ఇందాక చెప్పే కదా, 30 రోజుల్లో ధనవంతులు అవుట ఎలా, 30 రోజుల్లో 3 భాషలు వచ్చుట ఎలా? దేవుడు ఎప్పుడు త్వరగా కార్యం చేయడు. ఎందుకో తెలుసా? ఏదైనా మన బ్రతుకులో తొందరగా వచ్చిందంటే, ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోతుంది. దేవుడు మనకి ఏది ఇచ్చినా శాశ్వత కాలం మేలైనది మనతో ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. త్వరితంగా జరిగింది, త్వరితంగా వచ్చింది నిలవబడదు. సామెతల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసింది, త్వరితముగా దొరికిన స్వాస్థ్యము అది తొందరగానే పోతుందట. చూడండి, 20వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి చెప్పండి. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము, ఏ స్వాస్థ్యం అంట? బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోవును అని రాసి ఉంటుంది. దేవుడు ఎప్పుడు త్వరగా అన్న వెంటనే చేయడు. ఈ మాట బాగా వినండి. ఎందుకంటే ఏదైనా తొందరగా వచ్చిందంటే ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోతుంది. ఒక మాట చెప్తానండి. ఇప్పుడు కూరగాయ విత్తనాలు ఉన్నాయి. టమాటా విత్తనం భూమి మీద వేసాం, వారంలో మొలకెత్తిద్ది, 1 రోజుల్లో కాపు స్టార్ట్ అయింది. ఆ ప్రక్కనే చింత విత్తనం వేసాం, ఆ పక్కనే చింత విత్తనం వేసాం. ఈ వంకాయ చెట్టు, టమాటా చెట్టు ఉంది కదా, నెలలోనే కాపు. ఆ చింత విత్తనం 1 రోజులైనా మొలకెత్తదు. ఇది అంటదే ఏది? టమాటా చెట్టు చింత విత్తనం వైపు చూసి పక్కుమని అవుతుంది. నువ్వెప్పుడు అట్టాగే అణసబడి ఉంటావులే, నువ్వెప్పుడు భూమితో కప్పబడి, నీ బతుకి అంతేలే, నువ్వు చీకట్లోనే ఉంటావులే అని అంటుంది. ఈ టమాటా చెట్టు మొలకెత్తింది నిజమే, నెలలో కాపు కాయటం స్టార్ట్ చేసింది నిజమే. మొత్తానికి 2వ నెలకు వచ్చేసరికి చెట్టు నిండా టమాటాలు, 3వ నెల ఫుల్ కాపు, 4వ నెల ఫుల్ కాపు, 5వ నెల వచ్చేసరికి ఇక టమాటా చెట్టు అక్కడ కనపడతాం. చింత చెట్టు ఉంది చూసారా? చరిత్ర చెప్తారు ఏంటంటే, చింత విత్తనం వేసినవాడు చింతపండు తినకుండానే చచ్చిపోతాడంట. తెలుసా మీకు ఈ మాట? చింత విత్తనం వేసినవాడు ఆ చెట్టు ఫలం తినకుండానే చచ్చిపోతాడంట. ఈ టమాటా చెట్టు అనుకుంటుంది, చూడు 5 నెలల్లో నేను కాసా,
5 నెలలైనా నువ్వు చిన్నపాటి మొక్క కూడా గాల, చూడు నీ బతుకు అనుకుంటావు. ఈ చింత చెట్టు ఉంది కదా, నేను ఎంత నిదానంగా పెరుగుతానో అంత శాశ్వత కాలం అంట. నేను ఎంత నిదానంగా పెరుగుతానో, ఎంత ఆలస్యం చేయబడతానో అంత స్థిరమైన వాటిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. మొత్తానికి కొన్ని సంవత్సరాల తర్వాత చింత చెట్టు. నేను అడుగుతా, చింత చెట్టు ఎంతకాలం బ్రతికిద్ది? అడగండి. ఇప్పుడు దానికేం పెద్ద పాత రోజులలాగా రెఫరెన్స్ తీసి చింత చెట్టు నెట్లోకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చింత చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అని ఏమి అనాల్సిన అవసరంలా. ఇంట్లో ఒకటి ఉంటుంది కదా స్పీకర్, హే అలెక్సా, హే సిరి, సిరియా అలెక్సానా, హే అలెక్సా, హే సిరి, చింత చెట్టు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, దాని ఆయుష్కాలం ఎంత అని అంటంతో అంటుంది 105 అంటుంది, లేకపోతే 1100 ఇక ఏదో చెప్తూ ఉంటుంది. అడిగిన వెంటనే చెప్తుంది. అందుకని సామెత ఒకటి ఉంది కదా, చింత చచ్చిన అది దాని అర్థం. అదే ఈ వంకాయ చెట్టు, టమాటా చెట్టు ఉంది, 4 నెలల్లోనే కాపు అయిపోద్ది. చింత చెట్టు సంవత్సరాలు గతించినా దాని కాపు నిలిచే ఉంటుంది. దైవజనమా, త్వరితంగా దొరికింది ఎంత తొందరగా దొరికిందో అంత తొందరగా పోద్ది. ఎట్ దట్ సేమ్ టైం తొదకు అది దీవెన నొందకపోదు, దీవెన నొందదు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడంటే, చుట్టూ దారి యొక్క మార్గం గుండా ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడంటే, స్ట్రైట్ రూట్లో తీసుకెళ్తే మొట్టమొదటి ఫిలిష్తీయులను ఎదుర్కోవాలి. గొలియాతు ఏ వంశస్థుడు? గొలియాతు ఏ వంశస్థుడు? గొలియాతు ఎత్తెంత? 3 అడుగులా 6 అడుగులా? ఎవరో మనిషి 6 అడుగులా? 6 మూరల జానడు, 9.5 అడుగులు ఎత్తు. నేనంట ఆ ఎత్తున్న ప్రజలను చూసిన వెంటనే యుద్ధం చేయటం దేవుడు అరుగు, గుండెకి చచ్చిపోతారు వీళ్ళు. మాకు కనానొద్దు గినానొద్దు, కనానొద్దు గినానొద్దు, మళ్ళా మేము ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోతామని వెనక్కి వెళ్ళిపోవాలి. దైవజనమా, ఈ చుట్టూ దారి గుండా దేవుడు తీసుకెళ్ళాడు. అలాగని ఈ చుట్టూ దారిలో యుద్ధాలు వాళ్ళకి రాలేదా అంటే, చిన్న చిన్న యుద్ధాలు వచ్చాయి. ఈ యుద్ధాల మధ్యలో తన ప్రజలకు యుద్ధం ఎలా చేయాలో దేవుడు నేర్పాడు. గట్టిగా చెప్తే మేమేన్, కొంచెం గట్టిగా చెప్తే మేమేన్. ఎట్లా? ఇప్పుడు హై జంప్ ఉంటుంది. హై జంపా లాంగ్ జంపా? హై జంప్. హై జంప్. ఏ జంప్? ఇప్పుడు హై జంప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లలకి ముందు ఈ హైట్లో, ఆ తర్వాత ఈ హైట్లో, ఆ తర్వాత చెప్పాలి ఈ హైట్లో, ఆ తర్వాత ఈ హైట్లో కదా. ఒక అనుభవం వచ్చిన తర్వాత ఈ హైట్కు తీసుకెళ్తారు. ఒక అనుభవం వచ్చిన తర్వాత తీసుకెళ్తారా? ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ హైట్కు తీసుకెళ్తారా? ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు హైట్కి తీసుకెళ్తే దోకాలని ప్రయత్నం చేస్తే తర్వాత మల్లారెడ్డి హాస్పిటల్ కట్లు కట్టుకొని ఉంటాడు కదా, లేకపోతే జనహిత హాస్పిటల్లో కట్లు కట్టుకొని కాళ్ళు ఇరిగిపోతాయి. ఏం చేస్తారు? క్రమక్రమంగా మోతాదు, అది మన భాషలో చెప్పాలంటే డోసు పెంచుతూ ఉంటారు. ఒకేసారి ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వీళ్ళు తట్టుకోలేరని చెప్పి ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో తన ప్రజలకు దేవుడు ఏమి నేర్పాడో తెలుసా? యుద్ధం చేయటం నేర్పాడు, యుద్ధాన్ని ఎదుర్కోవటం నేర్పాడు, దేవుని మీద ఆనుకోవటం నేర్పారు, దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్పారు, ఓర్పు నేర్పాడు, సహనాన్ని నేర్పాడు. ఈ దైవికమైన గుణగణాలన్నీ ఈ 40 సంవత్సరాల విశ్వాస యాత్రలో తన ప్రజలకు నేర్పుతూ వచ్చాడు. ఒక్క మాట గమనించండి, ఒక భక్తుడు ఇలా అంటాడు, శ్రమలు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మనకు నేర్పలేదు. ఏమన్నాను? చెప్పాలి. శ్రమలు నేర్పే ఆధ్యాత్మిక చెప్పాలి. శ్రమలు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నీకు నేర్పలేదు. నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే ప్రతి ఆలస్యం, ప్రతి శ్రమ ఎన్నో ఆత్మీయ పాఠాలు నీకు నేర్పుతుంది. నిన్ను ప్రార్థనా పరురాలిగా మార్చేది నీకు ఎదురయ్యే శ్రమలే. నేల మట్టుకు తగ్గించుకుని ఆ దేనత్వం నీకు నేర్పేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమలే. నీలో ఉన్న ప్రతి దోషం, ప్రతి కల్మషం,
ప్రతి అపవిత్రత తొలగిపోయేటట్లుగా శుద్ధ సువర్ణంగా నిన్ను మార్చేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. ఇంకొక మాట కూడా చెప్తా, ఓ గొప్ప విజ్ఞాపన వీరుడిగా నిన్ను మార్చేది కూడా నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. పిరికివాడిగా ఉన్న నిన్ను ఒక ధీరుడిగా మార్చేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. దేనినైనా తట్టుకునే శక్తివంతుడిగా నిన్ను మార్చేది నీకు ఎదురయ్యే శ్రమే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఇక్కడ ఒక మాట చెప్పాను, మరలా చెప్తున్నాను. దేన్నైనా తట్టుకునేటట్లుగా నిలవబడే ధీరుడిగా, ధైర్యవంతురాలిగా నిన్ను నిలవబెట్టేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. 3 రోజుల క్రితం ఒక అన్న ఫోన్ చేశాడు, అన్నయ్య ఎండాకాలం వచ్చింది అన్నయ్య, ఏం చేయమంటారయ్యా, మా కోళ్ళు చచ్చిపోకుండా గట్టిగా ప్రార్థన చేయండి అన్న అన్నాడు. కోళ్ళు చచ్చిపోకుండా ప్రార్థన చేయటం ఏంటయ్యా అన్న. అన్నయ్య మీకు తెలుసు కదా మాది కోళ్ళ ఫామ్ ఉందని, ఫారం కోళ్ళు అన్నయ్య ఎండాకాలం వస్తే టప 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 పెట్టలు రాలిపోయినట్లు రాలిపోతాయి అన్న. ఆయన చెప్తా అంటాడు, మా ఫారం కోళ్ళు చావకుండా ఎండాకాలం బతికేటట్లుగా ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఎవరైనా ఎండాకాలం వచ్చింది మా నాటుకోళ్ళు చచ్చిపోకుండా ప్రార్థన చేయండి అని అడుగుతారా? అరే చెప్పాలి. నాటుకోళ్ళు ఇప్పుడు ఎండక నాటుకోడి చచ్చిపోద్దా? ఫారం కోడి చెప్పాలి గట్టిగా. నాటుకోడి అరే కొంచెం గట్టిగానండి. నాటుకోడి చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోదు? ఒక మాట, అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు చావతాం. అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు, శ్రమల మధ్యలో పుట్టినవాడు ఎన్ని పోరాటాలైనా ధీరుడిగా ఎదుర్కోవటానికి కావలసిన కృప దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. అందుకని చూడండి, ఒకప్పుడున్న పిల్లలకి ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడున్న పిల్లలకి ఆరోగ్యం లేదు, తక్కువ. మొన్న మధ్య ఒక తల్లి తీసుకొచ్చింది, వాడు చూడటానికి దిట్టంగా ఉన్నాడు. ఆ తల్లి ఏమంటుందో తెలుసా, అన్నయ్య వీడిదంతా ఓబోళ్ళు అన్నయ్య, మనిషి చూడటానికి అట్టున్నాడు కానీ ఏమి లేదు అన్నయ్య. ఆ తల్లి అలా చెప్తా ఉంటే వాళ్ళ నాన్న వ్యంగ్యంగా ఏమన్నా, ఫారం కోడి అన్నాయుడు, కొడుకును పట్టుకున్న అదే మాట కాదన్నాడు. ఫారం కోడి లాంటి వాడు అన్న. కొంచెం ఎండలోకి వెళ్ళొచ్చి, డాడీ బూస్ట్ డాడీ హార్లిక్స్ డాడీ అంటాడు. వీడికి ఎండకి వెళ్ళి వచ్చానంటే నా ప్రాణం పోద్దన్న. వీడికి పాలు బూస్ట్ హార్లిక్స్ దాపించలేక అనే లోపు, ఎరా ఏం బాగాలేదా ఒంట్లో అంటే, అన్న ఏం ఒంట్లో అసలు బాగాలేదన్న, నీరసంగా ఉందన్న అని అంటా ఉంటే నేను అన్నా, చెయ్యట్లా సహజంగా నేను ఇట్లా భుజం మీద పెట్టమని కొడతా కదా, నా అలవాట్లాగా ఇంత చిన్న వయసులో నీకు బాగా అని ఇట్లా అన్నా అని అనక మునిపే నొప్పి అన్నా అన్నాడు. ఒరే యాక్షన్ చేయకరా, అసలు నేను కొట్టను కూడా కొట్టలేదు కదా, నొప్పి అంటలావేంటిరా అంటే ఆడంటాడు, అన్న నా ఒంటి మీద ఈ దెబ్బే కనుక పడితే వాతలు అట్లా తేలతాయి, ముద్రపడిపోద్దన్నా అన్నాడు. ఊరుకోరు అట్టట్లా ముద్రపడిద్దని అంటే, ఒకసారి కొట్టనన్న చూద్దాం అన్నాడు. మామూలుగానే ఇట్లా అన్నాను అనే లోపు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, అన్నయ్య ఇప్పుడు వాడు సొక్కా ఇప్పితే ఆడ భుజం చూడలేను అన్నయ్య అంది. సొక్కా ఇప్పి తీసి భుజం చూస్తేనండి 4 ఏళ్ళు ముద్ర అట్లా ప్రింట్ వేసినట్టు పడిపోయిందండి. ఏంటమ్మా ఇట్లా పడిపోయిందన్న. ఈలోపు వాళ్ళ నాన్న అంటాడు, ఫారం కోడి అన్న, దేనికి తట్టుకోలేడన్నా. దైవజన్మ సింహాన్ని అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? రాబోయే దినాల్లో నువ్వు గొలియాతుని ఎదుర్కోవాలి కనుక. ఎలుకబంటిని అనుమతిస్తాడు. రాబోయే దినాల్లో గొలియాతుని నువ్వు ఎదుర్కోవాలి కనుక. యేసయ్యకి మహిమ కలుగును గాక. చిన్న శ్రమలు దేవుడు మొదట అనుమతిస్తాడు. ఆ పెద్ద శ్రమల మధ్యలో అయ్యో ఈ పెద్ద శ్రమలు నేను ఎట్లా జయం పొందగలను అనే మాట నీకు ఉండదు. నీ నోట ఏముంటుందో తెలుసా? సింహపు చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, గొలియాతు చేతిలో నుంచి ఏ దేవుడు వినిపించాడో, సింహం చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, ఎలుకబంటి చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, గొలియాతు చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, సౌలు చేతిలో నుంచి కూడా అదే దేవుడు నన్ను తప్పిస్తాడు. ఇలాంటి ఉన్నతమైన విశ్వాసపు స్థాయి ఎక్కడొస్తుందో తెలుసా?
శ్రమల పాఠశాలలోనే దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు. ముగిస్తున్నా, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఆలస్యం చేస్తే, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవి యేసు నామములో నీ ఒడిలో వేయునుగాక. చెప్దాం, యేసు నామములో నీ ఒడిలో వేయునుగాక. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక.